మన పక్క ఫ్రెండ్ కూడా మనకి ఇవ్వదు. ఎందుకు ఇవ్వాలమ్మా? అయినా కానీ 60 సంవత్సరాల వాళ్ళకి 18,750 రూపాయలని ఎంతమందికి ఇచ్చారమ్మా? ఒకసారి చేతులెత్తండి. ఆల్మోస్ట్ అందరికీ వచ్చిందా? అమ్మఒడి అందరికీ వచ్చిందా? చెప్పండి అబ్బా. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అనంతపూర్ జిల్లాలోని గురవపట్ట ప్రాంతంలో ఈరోజు రాష్ట్ర 4వ విడత కార్యక్రమం విద్యా దీవెన, వసతి దీవెన లాంటి పథకాల నిధులను, అలాగే మహిళల రక్షణ కొరకు దిశ చట్టం వంటి కార్యక్రమాలను చేపట్టి అక్క చెల్లి ఆసరా 4వ విడత పంపిణీ కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి అనంతపురం జిల్లాలో జరుగుతూ ఉంది ఈరోజు. అదే కార్యక్రమం ప్రతి జిల్లాలో కూడా మనం ఏర్పాటు చేసుకుంటున్నాం. అందులో భాగంగా తిరుపతి జిల్లాకు సంబంధించి వెంకటగిరిలో పెడితే బాగుంటుందని చెప్పి అనుకోవడం, రామ్కుమార్ గారు దాన్ని అంగీకరిస్తాం. ఈరోజు జిల్లా కార్యక్రమం, జనరల్గా జిల్లా కార్యక్రమం అంటే జిల్లా హెడ్ క్వార్టర్ తిరుపతిలో జరుగుతూ ఉంటుంది. అలా కాకుండా ఈరోజు మనం వెంకటగిరిలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం. ఆసరా అనేది మీకు అందరికీ తెలిసిన విషయమే. ఈ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొత్తలో తన పాదయాత్రలో అన్ని చూసిన తర్వాత చాలా మంది అక్కచెల్లెమ్మలందరూ కూడా తమకున్నటువంటి లోన్ కట్టలేక అప్పులు పాలయ్యేటువంటి పరిస్థితిని గమనించిన తర్వాత ఈ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఆ రోజుకి ఉన్నటువంటి లోన్స్ అన్నింటినీ కూడా లోన్ మొత్తాన్ని మాఫీ చేయడానికి 4 విడతలుగా ఇది 4వ విడత ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాం. కేవలం తిరుపతి జిల్లాలో మాత్రమే ఇప్పటిదాకా 3 విడతల్లోనూ 895 కోట్ల రూపాయలు మీ లోన్స్ అన్ని కూడా ఈ ప్రభుత్వం చెల్లించడం జరిగింది. ఇప్పుడు 4వ విడత 298 కోట్ల రూపాయలు ఈరోజు అక్కచెల్లెమ్మలకు సంబంధించినటువంటి లోన్ను మాఫీ చేయడానికి ప్రభుత్వం ఈరోజు చెల్లించేస్తాం. దీన్ని మనం చక్కగా వినియోగించుకోగలగాలి. దీన్ని వినియోగించుకొని
ఆ లోన్ మొత్తం ఏదైతే ఉంటుందో ఆ మొత్తాన్ని కట్టేసిన తర్వాత ప్రభుత్వం ఈరోజు పెద్ద పెద్ద బ్యాంకులతోనూ పెద్ద పెద్ద వ్యాపార దిగ్గజాలతోనూ ఎంఓయూ ఎంటర్ అయి ఉంది. ఈరోజు మనం స్వయం ఉపాధి పొందడానికి, మన సొంత కాలం మీద మనం నిలబడడానికి, మహిళా సాధికారికత ఆర్థికంగా పొందడానికి ఈ డబ్బును మనం ఉపయోగించుకోగలిగితే తప్పనిసరిగా మీ కుటుంబాలన్నీ కూడా ఆర్థికంగా అభివృద్ధిలోకి వస్తాయి. తద్వారా రాబోయేటువంటి కాలంలో ఎవరి మీద ఆధారపడకుండా కేవలం మహిళల ద్వారానే సంసారాలను గడిచేటువంటి కాలం రావడం అనేది ఇప్పటికే వచ్చి ఉంది. మనం దీన్ని సక్రమంగా వినియోగించుకోగలిగితే పూర్తిగా మహిళలు నడుపుతున్నటువంటి